శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోకర్ణ తీర్థం సరస్వతీ తీర్థముల మహత్యం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, దేవి, ఇప్పుడు నేను నీకు రెండవ ప్రాచీన ఇతిహాసం తెలుపుతున్నాను. దీన్ని శ్రద్ధగా వినుము. చాలా కాలం కిందట మధురయందు వసుకర్ణుడు అని పేరు గల ప్రసిద్ధ వైశ్యుడు నివసించుచుండెను. ఆయన భార్య సుశీల అను ఆమె సద్గుణవతి. చాలా కాలం పాటు వారికి సంతానం లేకుండెను. ఒకరోజు ఆ వైశ్యపత్ని సరస్వతి నదీ తటం పైన పుత్రవతులైన చాలా మంది స్త్రీలను చూసి ఖిన్నురాలై ఏకాంతమంది ఏడ్చుచుండెను. అది చూసిన ఒక ముని హృదయమందు దయ పొంగి పొరలి ఆమెతో, శుభగురాలా, నీవెవరవు, ఎందుకు రోధిస్తున్నావని ప్రశ్నించెను. అందుపై సుశీల ఆ మునితో, మహాత్మా, నేను పుత్రహీనురాలనైన స్త్రీని కాని నా సఖులందరూ పుత్రులు కలవారే. ఇది నేను రోధించుటకు కారణమని చెప్పెను. ఆమె మాటలు విన్న ముని, దేవి, గోకర్ణ భగవానుని కృపచేత నీకు కుమారుడు లభ్యమగును. నీవు నీ భర్తతో ఆ గోకర్ణ భగవానుని ఆరాధించము. అంతేగాక స్నానము, దీపదానము, ఉపహారము వంటి అనేక విధాలైన జపాలు, స్తోత్రాల చేత ఆయనను ప్రసన్నను చేసుకుని ప్రయత్నం చేయము అని చెప్పెను. ముని చెప్పిన ఆ ఉపదేశం విని ఆ వైశ్యపత్ని ఆయనకు నమస్కరించి తన ఇంటికి పోయి ముని చెప్పిన మాటలను తన భర్తతో చెప్పి అతనికి అవగతం చేసెను. అందుచే వసుకర్ణుడు భార్యతో, దేవి, ముని చెప్పిన మాటలు నాకు కూడా అనుకూలంగాను ఆశాప్రదంగాను అనిపిస్తున్నాయి అని భార్యతో పలికెను. అంతటా ఆ వైశ్య దంపతులు ప్రతిదినం సరస్వతీ నదిలో స్నానం చేసి పుష్ప ధూప దీపాదుల చేత గోకర్ణ మహాదేవుని ఆరాధించుట ప్రారంభించిరి. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత శంకర భగవానుడు వారిపై ప్రసన్నుడై ఆ దంపతులకు రూపవంతుడు, గుణవంతుడు అయిన పుత్రప్రాప్తి కలుగునని వరమిచ్చెను. పిమ్మట 10వ నెలలో సుశీలకు ఒక సుందరుడైన పుత్రుడు జన్మించెను. పుత్ర జన్మోత్సవ సమయాన వసుకర్ణుడు 1000 గోవులు, హెచ్చుగా బంగారం, అట్లే వస్త్రాలు దానమిచ్చెను. అతడు గోకర్ణ భగవానుని దయచే బిడ్డ పుట్టిన కారణం చేత ఆ పిల్లవాని పేరు గోకర్ణుడు అని పెట్టెను. పిమ్మట ఆయా సమయాలందు ఆ బిడ్డ అన్నప్రాసన, చూడాకరణం, యజ్ఞోపవీతం మొదలగు సంస్కారాలు జరిపించి వైవాహిక గోదానం చేయించెను. అంతటా అధికాంశం వసుకర్ణుని సమయం భగవంతుని పూజ, ఉపాసనాదులందు గడచటం మొదలయ్యను. గోకర్ణుడును క్రమంగా పెరిగి యవ్వనావస్థకు చేరుకొనెను. అతనికి పుత్రులెవ్వరూ కలగలేదు. అందుచేత అతనికి తండ్రి మరి 3 వివాహాలు చేయించెను. ఈ విధంగా అతనికి 4 భార్యలు కలిగిరి. వారందరూ సౌందర్యం గలవారే, అట్లే రూప, వయో, ఉత్తమ గుణ సంపన్నులు. అయినను వారికి సంతాన సుఖం ప్రాప్తం కలగలేదు. అంతటా గోకర్ణుడు కూడా పుత్రప్రాప్తికై ధర్మకార్యాలు చేయుట ప్రారంభించెను. అంతేకాక అనేక వాపి, కూప, తటాక మందిరాలు మొదలగు వాటిని నిర్మాణం చేయించెను. మంచినీళ్ల కొరకు బాణలు, భోజనం కొరకు నిత్యాన్నదానాలు ఏర్పాటు చేయించెను. అతడు గోకర్ణ శివునికి సమీపంలో పశ్చిమ దిశ ఎందు భగవంతుడు చక్రపాణి యొక్క అతిపెద్ద పంచాయతనం నిర్మింపచేసి దాని చుట్టూ విశాలమైన ఉద్యానవనం నాటించెను. ఆ వనములలో అనేక విధాలైన వృక్షాలు, పుష్పలతలు వేయించెను. ఆ 4 భార్యలు మందిరమునకు పోయి భగవానుని పూజా పునస్కారములు చేయుచుండిరి. ఈ విధంగా ధర్మనిష్టయందు ప్రవృత్తుడైన గోకర్ణునికి ధనధాన్యాదులన్నీ నెమ్మదిగా ఖర్చయిపోయెను. అందుచేత గోకర్ణునికి చింత కలిగింది. దాని గురించి ఆలోచించి, ఇప్పుడు నేనేమి చేయగలను? నాకు అతిపెద్ద కష్ట సమయం కూడుకుని వచ్చింది. ఎందుకంటే తల్లి, తండ్రి, అట్లే ఆశ్రిత పరివారముల భోజన ఏర్పాట్లు నాపైనే ఉంచబడినవి. అంతేగాక ధనం లేకుండా ఈ పని సుకరం కాదు అని ఆలోచించెను. అతడు మరలా వ్యాపారం చేయాలనే కోరికచే మనసులో నిశ్చయించుకుని తదుపరి కొందరు సహాయకులను వెంట నిడుకుని మధురామండలం నుంచి వెడలిపోయెను. అంతేగాక కొంత క్రయ విక్రయ సామాను తీసుకుని అతడు తన ఇంటికి పోయెను. ఒక రోజున గోకర్ణుడు కొద్దిపాటి విశ్రాంతి తీసుకోవాలనే కోరికచో పర్వత శిఖరం పైకి పోయెను. అక్కడ చాలా అందమైన గుహలు కలవు. అతడు ఇటు అటు తిరుగుచుండిన సమయాన అతడి దృష్టి అనుపమైన ఒక చోట పడెను. అక్కడ స్వచ్ఛమైన జలంతో నిండి ఉన్నది. ఇంకను అక్కడ ఫలము గల వృక్షంలో సుగంధములకు లతా పుష్పములతో బరువెక్కి ఉండెను. ఒకచోట 2 పర్వతములు కలిసిన చోట మాలవలే గోళాకారంగా ఖాళీ స్థలం పడి ఉండెను. అక్కడే అతనికి ఎవరో అతిథి స్వాగతానికై పిలుస్తున్నట్టు అనిపించెను. ఇంతలో అతడి దృష్టి ఒక రామచిలుకపై పడినది. ఆ చిలుక ఒక పంజరంలో ఉన్నది. గోకర్ణుడు దాని దగ్గరకు పోయిన వెంటనే అది, పాంధ, దయతో మీరు మీ సహచరులతో పాటు ఈ 2 ఉత్తమ ఆసనములందు కూర్చునుడు, పార్ఘ్య ఫల పుష్పాలు స్వీకరించుడు. ఇప్పుడే నా తల్లిదండ్రుల చెడుకు వచ్చి మీకందరికీ విశేషంగా స్వాగతింతరు. కారణం, గృహస్థుడు ఎవరైనను రాగా వచ్చిన అతిథికి స్వాగతం ఇవ్వనేడల అతని పితరులు తప్పక నరకమందు పడుదురు. ఎవరు అతిథులుగా వచ్చిన వారికి గౌరవంగా ఆతిథ్యమిచ్చెదరో వారికి అనంతకాలం వరకు స్వర్గమందు ఆనందం అనుభవించు అవకాశం లభించును.
ఏ గృహస్థు యొక్క ఇంటికి అతిథి వచ్చి నిరాశతో తిరిగిపోవునో వాని యొక్క పాపమంతా ఆ గృహస్థునికి ఇచ్చి అతడు పుణ్యమును తాను తీసుకుని పోవును. అందుచేతనే అన్ని విధాలా ప్రయత్నం చేసి అతిథి యొక్క స్వాగతానికి సిద్ధమగుటయే గృహస్థుడు చేయవలసిన పని. అతిథిర్యస్య భగ్నాసో గృహాత్ ప్రవర్జతే యధి ఆత్మనో దుష్కృతం తస్మై తద్వా తత్సుకృతా హరేత్ తస్మాత్ సర్వ ప్రయత్నేన పూజ్యోతై గృహమేధీనా కార్యే ప్రాప్తస్త్వకాలే వాయధా విష్ణుస్తథైవ సహాహ. అతిథి సమయంలో వచ్చినా లేక అసమయాన వచ్చినా అతడు విష్ణు భగవానునితో సమానంగా పూజించుటకు అర్హుడు. దీనిపై గోకర్ణుడు చిలుకతో, పురాణాలలో చెప్పబడే రహస్యాలు తెలిసిన వాడవు నీవెవరవు? ఇచ్చటి మనుషులు ధన్యులు, ఎందుకంటే వారి వద్ద నీవు నివసిస్తున్నావని పలకగా ఇందుకు చిలుక తన పూర్వేతిహాసం తెలుపుట ప్రారంభించను. ఆ చిలుక చెప్పింది ఇది పాంధుడా, చాలా పురాణ కాలం నాటి మాట. ఒక పర్యాయం సుమేరుగిరి యొక్క ఉత్తర భాగమందు మహర్షుల నివాసం కలదు. మునుల్లో శ్రేష్ఠుడైన సుఖదేవుడు తపస్సు చేయుచుండెను. ఆయన ప్రతిదినం పురాణ ఇతిహాసాలు ప్రవచనం చేయుచు ఉండగా దాన్ని వినుటకు అసిత, దేవర, మార్కండేయ, భరద్వాజ, యవకృత, భృగు, అంగీర, తైత్రి, రైభ్య, కన్వ, మేధాతిథి, కృతతంతు, సుమంతు, వసుమాన్, ఏకత, ద్విత, వామదేవ, అశ్విర, తితీర్ష, ఇంకను గౌతమోదర్ మొదలగు అన్యులు కూడా అనేక వేదజ్ఞములైన ఋషి, మహర్షి, సిద్ధ, దేవత, పన్నగ, గుహ్యులకు మొదట వచ్చు ధర్మ సంకేత విషయాన శంకలు నిరాకరణం చేయింతురు. ఆ సమయాన నేను వామదేవముని యొక్క దురాచారి అయిన శిష్యుని సుఖోదరుడని దానిగా ఉంటిని. నాకు చిన్నతనం నుండియే ధర్మకథ లేక నీతులపై చర్చ జరిగేది. అచట నేను అశ్రద్ధ కలవాడిని. ముందు నాకు కలిగిన అట్లే మాటిమాటికి తర్క వితర్కములు చేయుచుండ స్వభావం ఏర్పడింది. గురువు నేను అన్యాయవాదిని అని చెప్పి నన్ను అడ్డగించుచుండెను. అయినను నా ఈ పద్ధతి పోలేదు. అచట కూడా నేను ఒక రోజు జరిగినట్లే చేసి తిని. అయినప్పటికీ నా గురువుని ఇంకనూ అనేక ప్రధానములను నన్ను అడ్డగించిరి. అయినప్పటికీ నేను వారి మాటలు అవహేళనం చేసి తిని. అంతటి సుఖదేవుడు క్రోధావేశం చేయవచ్చి నాకు శాపమిస్తూ ఇతడు మహాబకవాది, అందుచేత ఇతడి పేరు ఎట్లున్నదో దాన్ని అనుసరించి ఇతడు సుఖపక్షి అగునుగాక అని శాపమిచ్చెను. ఇంకేమి కలదు, నేను వెంటనే చిలుకనైపోతిని. అయినను మరలా మునుల ప్రార్థనపై అతడు ఇట్లు చెప్పెను, దీని రూపం పక్షి రూపమే ఉండుగాక, లేక ఇతడు పురాణములన్నీ తెలిసినవాడగుగాక. అట్లే శాస్త్రముల అర్థం అవగతమగును. చివర మధురానగరమందు చనిపోయే బ్రహ్మలోకమును ప్రాప్తింప చేసుకొనును. పాంధుడా, అటు తర్వాత నేను అచ్చటి నుండి ఎగిరిపోయి ఈ హిమాలయ పర్వతాల మీదికి వచ్చి ఈ గుహయందు ఉండటం మొదలుపెట్టి తిని. సావధానంతో ఎల్లప్పుడూ మధుర అన్న పేరును జపం చేయుచూ ఉందును. మరలా నేను ఒక పక్షి సమూహముల గోళ్లయందు ఇరుక్కొంటిని. అందుచేతనే ఈ పక్షుల యందు ఉండట ఏర్పడను. అప్పుడు గోకర్ణుడు ఇట్లనెను, భద్రుడా, నేను పాపనాశిని యొక్క మధురాపురమందు నివసించుచున్నాను. వ్యాపారానికి కొంత విశ్రమం తీసుకుని ఆలోచనతో ఇచ్చటకు వచ్చిదిని. ఇచ్చట ఈ రెండింటిని గురించి ఈ విధముగా చర్చ జరుగుతున్నది. ఇది ఏదో ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నది. ఎట్లనగా శబరుని స్త్రీ ఆ సమయాన నిద్రిస్తున్నది. కొందరు అలికిడి అగుటచే నిద్ర నుంచి మేల్కొనరి. చిలక వారితో, తల్లి, వీరు అతిథులుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందుచేత మనకు పూజలు అనగా అందుపై ఆమె స్వాగతమునకు అవసరమగు వస్తువులను సమకూర్చడం మొదలుపెట్టెను. ఈ మధ్యనే శబరం అచ్చటికి వచ్చెను. చిలుక ఆమెకు కూడా ఆతిథ్య సత్కారం చేసుకోవాలని సలహా ఇచ్చింది. అతడు గోకర్ణునికి నమస్కరించి ఆమెను పూజించి స్వాదిష్టములైన ఫలములు, సుగంధ పూర్ణపేయములు మొదలగునవి సమర్పించి కొద్దిసేపు మాట్లాడి, అతిథి దేవా, మీకు నేను ఇంకను ఏమి చేయవలను చెప్పుడు అని అర్థించెను. గోకర్ణుడు, మిత్రమా, నీవు స్వాగత సత్కారములకు విరుద్ధంగా నాకు ఇతరములైన వేరు పదార్థములను ఇవ్వవలని అనుకొనుచున్నట్ల నాకు ఆ చిలుకని ఇచ్చివేయము. నేను దీన్ని మధురకు తీసుకొని పాటు దాన్ని నా పుత్రుని రూపాన ఉంచుకొందునని చెప్పగా అవని శబరుడు, నీవు దీనికి బదులుగా యమునా స్నానం చేసిన ఫలమును నీవు ఇవ్వగలవా అని ప్రశ్నించెను. ఆ మాటకు ఈ చిలుక, ఎవరైనానూ నీచయోనియందు పుట్టినవాడైనను లేక జన్మతో రాక్షసుడైనను కానిమ్ము. అతడు మధురావాసి అయి సంగమ స్నానం లేక ద్వాదశి వ్రతం చేయవాడైనను అతడికి అభీష్టం ప్రాప్తించగలదు. ఎవరు సంగమమునందు స్నానము భగవంతుడు గోకర్ణేశ్వరుని దర్శనం చేయునో అతడు యమపురియందు ప్రవేశించడు. అతడికి శ్రీహరి భగవానుడు తన లోకం ప్రాప్తింపచేయును అని చెప్పగా అందుకు గోకర్ణుడు స్వీకృతిని ఇచ్చివేశను. ఓం శాంతి శాంతి శాంతి.